అందరికీ నమస్కారం. ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. నేను బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం మనం రిలీజ్ చేస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోలో నెక్స్ట్ వీడియో ఇది. సో ఇందులో మనం ఏం క్వశ్చన్ చూడబోతున్నామంటే, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ? క్లోరిన్ని ల్యాబొరేటరీలో ఎలా తయారు చేస్తారు, లేదా హౌ క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ డీకన్స్ ప్రాసెస్లో క్లోరిన్ ఎలా తయారు చేస్తారు, లేదా హౌ క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్లో క్లోరిన్ ఎలా తయారు చేస్తారంటే, ఈ మూడు మెథడ్స్లో క్లోరిన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది ఈరోజు మనం చూద్దాం. అండ్ దీంతోపాటు క్లోరిన్ యొక్క ప్రాపర్టీస్, ఎలాంటి కెమికల్ రియాక్షన్స్లో క్లోరిన్ పార్టిసిపేట్ చేస్తుంది, ఏ కెమికల్ సబ్స్టాన్సెస్తో ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ని అది జరుపుతుంది. సో ఇవన్నీ కలిపి ఒకటే 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. మీరు చూడండి, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ, హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ డీకన్స్ ప్రాసెస్, ఈ రెండు కలిపి మీకు 8 మార్క్స్ అడగచ్చు, లేదా ఈ రెండు కలిపి 8 మార్క్స్ అడగచ్చు, ఈ రెండు కలిపి 8 మార్క్స్ అడగచ్చు. సింపుల్ ఈక్వేషన్, మరి పెద్ద ప్రొసీజర్ లేవు వీటికి. మనం ఒక ఈక్వేషన్ రాస్తాం, ఒక ఈక్వేషన్ రాస్తే అది 8 మార్క్స్కి సరిపోదు కాబట్టి సో ఏవైనా రెండు మెథడ్స్ కలిపి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? అందుకని నేను మీకు 3 మెథడ్స్ పరిచయం చేస్తాను. అండ్ క్లోరిన్ ఎవరెవరితో ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది కూడా మీకు ఇంపార్టెంట్ బుక్స్ మీ దగ్గర ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో ఉంది. క్లోరిన్ ఐరన్తో ఎలా రియాక్షన్ అవుతుంది, క్లోరిన్ H2Sతో ఎలా రియాక్షన్ జరుగుతుంది, రకరకాల సబ్స్టాన్సెస్తో ఉంది. సో వాటన్నిటినీ నేను జనరలైజ్ చేసి మీకు ఒక ఆర్డర్లో నేర్పుతాను. ఇవాళ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అన్నీ కవర్ అయిపోతాయి అందులో. మీరు ఏ రియాక్షన్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగినా మీరు రాస్తారు ఖచ్చితంగా. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు ప్రిపరేషన్ మెథడ్స్ డిస్కస్ చేద్దాం. క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ, ఇది ల్యాబొరేటరీ మెథడ్ అండి ఫస్ట్ది. ఇవి రెండు ఇండస్ట్రియల్ కమర్షియల్ ఇవి కమర్షియల్ అంటే తెలుసు మీకు, లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేస్తారు. క్లోరిన్ లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేసే మెథడ్స్ ఇవి రెండు. ఇది ఒక్కటేమో ల్యాబొరేటరీలో ఏదో శాంపుల్ పీస్లో చాలా స్మాల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ మెథడ్ చూద్దాం మనం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి? క్లోరిన్ ప్రిపరేషన్ ఇన్ ల్యాబొరేటరీ ప్రిపరేషన్, ల్యాబొరేటరీ మెథడ్. ల్యాబొరేటరీ మెథడ్లో కూడా మీకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఒక 2-3 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఒక ఈక్వేషన్ రాసేయచ్చు. అందులో బాగా లీడింగ్లో నడిచిన ఈక్వేషన్ చెప్తాను నేను. పొటాషియం పెర్మాంగనేట్ ఆన్ యాక్షన్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HClతో రియాక్షన్ జరిపినప్పుడు, పొటాషియం పెర్మాంగనేట్ని HClతో రియాక్షన్ జరిపితే దెన్ KCl ఈజ్ ప్రొడ్యూస్డ్, MnCl2 ఈజ్ ప్రొడ్యూస్డ్, మాంగనీస్ డైక్లోరైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ H2O, water molecules, and thus our final output chlorine in form of gas. సో ఇది ల్యాబొరేటరీ ప్రిపరేషన్. ల్యాబ్లో పొటాషియం పెర్మాంగనేట్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే, రియాక్షన్ జరిపిస్తే, హీట్ చేస్తే, ఈ మిక్చర్ని కొంత హీట్ చేస్తే వీ విల్ గెట్ పొటాషియం క్లోరైడ్, మ్యాంగనీస్ డైక్లోరైడ్, వాటర్ అండ్ క్లోరిన్. సో మనం దీన్ని బ్యాలెన్స్ చేద్దామా ఇప్పుడు? బ్యాలెన్స్ పాయింట్స్ని రాసాను. బ్యాలెన్స్ ఓకే, 2, 16, 2, 2, 8, 5. రైట్. బ్యాలెన్సింగ్ చెక్ చేసుకుంటే ప్రతి ఈక్వేషన్లో మీరు బ్యాలెన్సింగ్, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఫస్ట్. ఈ బ్యాలెన్సింగ్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం పెద్ద నెంబర్లను మనం లాజిక్లు ఏం అప్లై చేయలేము. సో రియాక్షన్ ఇంపార్టెంట్. ఎవరు ఏ కాంపౌండ్తో రియాక్షన్ జరిపితే ఏ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ మాత్రం మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోండి. సో 16 మోల్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, 2 మోల్స్ ఆఫ్ పొటాషియం పెర్మాంగనేట్తో రియాక్షన్ జరిపితే ఇవన్నీ ప్రొడ్యూస్ అయినాయి. ఇందులో మనకి మేజర్ అవుట్పుట్ క్లోరిన్ కోసం మనం చేస్తాం ఈ ఎక్స్పెరిమెంట్. సో ఇందులో జరిగేది ఏంటంటే, ఇక్కడ ఈ క్లోరిన్ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ వీటి మధ్య బాండ్స్ బ్రేక్ అవుతాయి. సో పొటాషియం రియాక్ట్స్ విత్ క్లోరిన్, మ్యాంగనీస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్, హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. సో పొటాషియం రియాక్ట్స్ విత్ క్లోరిన్ గివ్స్ పొటాషియం క్లోరైడ్, manganese reacts with chlorine gives manganese dichloride, and hydrogen reacts with oxygen gives water molecule, and some amount of chlorine is liberated in the form of gas.
సో క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇదేంటిది ల్యాబొరేటరీ మెథడ్. దీన్ని మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే మీరు వర్డ్స్లో రాస్తారు. ఈ ఈక్వేషన్ పైన వర్డ్స్లో రాస్తారు. అదొక 2 పాయింట్స్ 2 లైన్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ సెకండ్ది ఏంటిది డీకన్స్ మెథడ్. డీకన్స్ మెథడ్ ఇది అప్పట్లో కొంత ఫేమస్ మెథడ్. ఎందుకు అంటే అప్పటి వరకు క్లోరిన్ ల్యాబొరేటరీలోనే ప్రిపేర్ చేసేవాళ్ళు. ఈ మెథడ్ ద్వారా ల్యాబొరేటరీని ప్రిపేర్ చేసేవాళ్ళు. ల్యాబ్లో ప్రిపేర్ అయితే ఎంత క్లోరిన్ ప్రొడ్యూస్ అవుతుంది? కొంచెం ప్రొడ్యూస్ అవుతుంది. కానీ క్లోరిన్ సరిపోవట్లేదు. మీకు క్లోరిన్ సంగతి తెలుసా? క్లోరిన్ ఇస్ ద బెస్ట్ డిజిన్ఫెక్టాంట్. వాటర్లో బ్యాక్టీరియాని కిల్ చేయడానికి వాటర్లో క్లోరిన్ కలుపుతారు. మీరు స్విమ్మింగ్ పూల్ చూడండి, ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ మంది వచ్చి స్విమ్మింగ్ చేస్తుంటారు. రకరకాల వ్యక్తులు, వాళ్ళ స్కిన్, రకరకాల ఎలర్జీస్ అన్నీ అందులో కలిసిపోతుంటాయి. సో ఆ వాటర్లో ఏర్పడే బ్యాక్టీరియాస్ వాటిని కిల్ చేయడానికి కూడా ఆ వాటర్లో క్లోరిన్ కలుపుతారు. క్లోరిన్ ఒక బెస్ట్ డిజిన్ఫెక్టెంట్ అనమాట, బెస్ట్. ఇంకా నెక్స్ట్ క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. బ్లీచింగ్ పౌడర్ గురించి కూడా మీకు బాగా తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడ వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడైతే ఉందో, ఎక్కడ నిలవబడ్డ వాటర్ ఉన్నాయో అక్కడ సో బ్లీచింగ్ పౌడర్ చల్లటం వల్ల అక్కడ బ్యాక్టీరియా కిల్ చేయబడతాయి. సో క్లోరిన్కి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఉంది. క్లోరిన్తో చాలా అవసరం ఉంది. ప్రతి దాంట్లో మనం క్లోరిన్ యూజ్ చేస్తున్నాం. అలాంటి క్లోరిన్ ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేస్తే ఏం సరిపోతుంది? సో లార్జ్ స్కేల్లో పెద్ద అమౌంట్లో క్లోరిన్ కావాలి కాబట్టి ద సైంటిస్ట్ డికన్ గేవ్ one method of manufacturing chlorine in large scale, that is commercial method. Commercial method లో క్లోరిన్ ప్రిపేర్ చేయటం ఇచ్చాడు. సో అతని ఈక్వేషన్ చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో దాన్ని రియాక్షన్ జరిపిస్తాం. దెన్ హియర్ chlorine is liberated and hydrogen reacts with water, H2O plus chlorine. ఈ రియాక్షన్ గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. క్యాటలిస్ట్ హియర్ యూజ్డ్ ఇస్ కాపర్ క్లోరైడ్ క్యాటలిస్ట్ నియర్లీ 720 కెల్విన్, 723 సంథింగ్ అరౌండ్ ఆ వాల్యూ, అంత టెంపరేచర్ దగ్గర కాపర్ క్లోరైడ్ క్యాటలిస్ట్గా ఈ రియాక్షన్ జరుగుతుంది. దిస్ ఈజ్ an oxidation reaction. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు? యాక్చువల్ చూడండి, హైడ్రోజన్ క్లోరైడ్ డిసోసియేట్ అయితే వి రైట్ ఇట్ యాజ్ H+ and Cl- అయాన్స్. అంతే కదా, HCl స్ప్లిట్ అయితే H+ Cl- అయాన్స్గా విడిపోతాయి. దిస్ Cl- అయాన్ H+ Cl- అయాన్ ఇక్కడే రాసేస్తుంది, తీసేద్దాం. ఇక్కడ Cl- అయాన్ చివరికి ఎలా మారింది? క్లోరిన్గా మారిపోయింది, న్యూట్రల్ మాలిక్యూల్గా మారిపోయింది. ఇక్కడ అయాన్ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ నెగటివ్ అయాన్, ఇది ఒక నెగటివ్ అయాన్. ఈ నెగటివ్ అయాన్ కాస్త న్యూట్రల్ మాలిక్యూల్గా మారింది. అంటే ఏం జరిగినట్టు? ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది. Cl- అంటే అర్థం ఏంటి? మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. ఆ ఎలక్ట్రాన్ పోయింది, ఇప్పుడు న్యూట్రల్ అయిపోయింది, ఉన్న ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది. మీకు ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, ఆక్సిజన్ ఎడిషన్ జరిగిన, ఆక్సిజన్ గెయిన్ అయినా, ఎలక్ట్రాన్స్ లాస్ అయినా, హైడ్రోజన్ లాస్ అయినా ఆ ప్రాసెస్ని ఆక్సిడేషన్ అంటారు. ఈ ప్రాసెస్ని ఆక్సిడేషన్ ప్రాసెస్. ఎలక్ట్రాన్లు కోల్పోయిన ఆక్సిడేషన్. ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రాన్లను కోల్పోయి క్లోరైడ్ అయాను క్లోరిన్గా మారింది. సో అంటే ఆక్సిడేషన్ జరిగింది. ఈ ఆక్సిడేషన్ జరగడానికి ఎవరు క్యాటలిస్ట్? కాపర్ క్లోరైడ్ ఎట్ 720 కెల్విన్స్ టెంపరేచర్. మనం ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈ ఈక్వేషన్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేసామంటే 2 హైడ్రోజన్స్ క్లోరిన్ సరిపోయింది. ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 ఆక్సిజన్స్ 4 హైడ్రోజన్స్. సో ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి అండ్ ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి, సరిపోతుంది. సో 4 హైడ్రోజన్స్ 4 క్లోరిన్స్ 2 ఆక్సిజన్స్, సరిపోయింది, సెట్ అయింది. సో ఇది డీకన్స్ ప్రాసెస్లో క్లోరిన్ ప్రిపరేషన్. ఇది లార్జ్ స్కేల్లో క్లోరిన్ ప్రిపేర్ చేసే ఇండస్ట్రియల్ మెథడ్, కమర్షియల్ మెథడ్. అయితే
ఈ డీకన్స్ ప్రాసెస్ కూడా ఒక అవుట్డేటెడ్ ప్రాసెసే. ఇది అవుట్డేటెడ్ మెథడే. తర్వాత రోజుల్లో ఈ డీకన్స్ ప్రాసెస్ ద్వారా కూడా క్లోరిన్ ఈ ప్రాసెస్లో వచ్చే క్లోరిన్ కన్నా కూడా ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ని ప్రిపేర్ చేసే ఇంకొక మెథడ్ని కనుక్కున్నారు. దట్ ఈస్ థర్డ్ వన్. హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా క్లోరిన్ ప్రిపేర్ చేసే ఈ మెథడ్లో క్లోరిన్ విల్ బీ లిబరేటెడ్ ఇన్ లార్జ్ అమౌంట్స్, చాలా పెద్ద అమౌంట్స్లో. సో దాంతో డీకన్స్ ప్రాసెస్ని పక్కన పడేయాల్సి వచ్చింది. డీకన్స్ ప్రాసెస్ అర్థమైందిగా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ is treated with atmospheric oxygen in presence of copper chloride at this temperature 720 Kelvin, nearly 720 or 723. So it liberates chlorine. So next the electrolytic method మనం చూద్దాం. electrolytic method. సో electrolytic method చూద్దాం ఇప్పుడు మనం. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ దాన్నే ఎలక్ట్రాలసిస్ అని కూడా అంటారు. ఎలక్ట్రాలసిస్ ద్వారా క్లోరిన్ ప్రిపేర్ చేయటం. ఎలక్ట్రాలసిస్ థర్డ్ మెథడ్లో మనం ఎలక్ట్రాలసిస్ చేస్తున్నాం. ఎలక్ట్రోలైసిస్ దీన్నే ఎలక్ట్రాలసిస్ అంటారు. ఈ పేరులో ఉంది చూడండి. ఎలక్ట్రో మీన్స్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. లైసిస్ మీన్స్ సెపరేటింగ్ అంటే కరెంటుని ఉపయోగించి మనం సెపరేట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎలక్ట్రాలసిస్ అని పేరు వచ్చింది. ఎలక్ట్రాలసిస్లో ఏం జరుగుతుంది? సెపరేషన్ జరుగుతుంది. ఎవరు సెపరేట్ చేస్తున్నారు? ఎలక్ట్రిసిటీ. కాబట్టి దానికి ఎలక్ట్రోలైసిస్ అని పేరు వచ్చింది. మీకు హైడ్రాలసిస్ అని ఉంటుంది కెమిస్ట్రీలో. హైడ్రాలసిస్ అంటే హైడ్రో మీన్స్ వాటర్. వాటర్ని ఉపయోగించి మనం కొంతమందిని సెపరేట్ చేస్తాం కాబట్టి దానికి హైడ్రాలసిస్ అని పేరు వస్తుంది. సో సెపరేషన్ అంటే లైసిస్, కరెంటును ఉపయోగిస్తే ఎలక్ట్రోలైసిస్, వాటర్ను ఉపయోగిస్తే హైడ్రోలైసిస్. ఇక్కడ ఎవరిని విడదీస్తాము? లైసిస్ అంటే విడదీయాలి కదా. ఎవరిని సెపరేట్ చేస్తాము? ఎలక్ట్రిసిటీని ఉపయోగించి. అంటే వి యూజ్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఉపయోగించి బ్రైన్ సొల్యూషన్ని మనం సెపరేట్ చేస్తాం. బ్రైన్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్. aqueous solution of sodium chloride. aqueous solution of sodium chloride అంటే వాటర్. సోడియం క్లోరైడ్ వాటర్తో కలిసిన సోడియం క్లోరైడ్ మంచి కాన్సన్ట్రేటెడ్ అనమాట. సోడియం క్లోరైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో సోడియం క్లోరైడ్ యొక్క aqueous సొల్యూషన్నే మనం బ్రైన్ సొల్యూషన్ అంటాం. దీనికి మీకు ఒక ఆపరేటస్ ఉంది, దాన్ని మనం నెల్సన్స్ సెల్ అంటాం. మీకు ఒక విషయం చెప్తాను దీంట్లో చివర నేను. నెల్సన్స్ సెల్ అనే ఆపరేటస్ ద్వారా మనం ఈ బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రాలసిస్ చేస్తాం. నెల్సన్ సెల్లో మనకి యూ షేప్డ్ ఒక ట్యూబ్ ఉంటుంది, మెటల్ ట్యూబ్ ఉంటుంది. యూ షేప్డ్ ట్యూబ్, ఒక మెటాలిక్ ట్యూబ్ యూ షేప్లో ఉంటుంది. అండ్ పెర్ఫోరేటెడ్, ఇది పెర్ఫోరేటెడ్ అంటే మొత్తం సన్నటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, అందుకే దాన్ని పెర్ఫోరేటెడ్ మీన్స్ హ్యావింగ్ స్మాల్ హోల్స్ చిన్న చిన్న రంధ్రాలు ఉండేటటువంటి ఒక యూ షేప్డ్ మెటల్ ట్యూబ్ తీసుకుంటాం. దిస్ మెటల్ ట్యూబ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. ఇది ఒక క్యాథోడ్ అంటే తెలుసుగా మీకు, నెగటివ్లీ చార్జ్డ్ కాంపోనెంట్ మనం క్యాథోడ్ అంటాం. సో దిస్ మెటాలిక్ యూ షేప్డ్ ట్యూబ్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్ and this is kept in another rectangular container like this. Rectangular container. At the bottom we have one bowl or a tub. ఇక్కడ దీని కింద ఒక టబ్ ప్లేస్ చేశారు. ఈ మధ్యలో ఒక గ్రాఫైట్ రాడ్ ఉంటుంది. గ్రాఫైట్ రాడ్ మీకు తెలుసు, అది దిస్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ యానోడ్. ఇది ఎప్పుడు యానోడ్గా పనిచేస్తుంది. యానోడ్ మీన్స్ పాజిటివ్లీ చార్జ్డ్. సో ఇందులోకి ఒక ఇన్లెట్ ఉంది, ఒక పైప్ ఉంది, పైప్ లోపలికి ఉంటుంది. ఈ పైప్ ద్వారా ఏం పంపిస్తారు అంటే బ్రైన్ సొల్యూషన్ లోపలికి పంపిస్తారు. ఇదంతా బ్రైన్ సొల్యూషన్తో నిండిపోయి ఉంటుంది. మీరు ఈ డయాగ్రామ్ వేయక్కర్లేదు, మీరు మీ ఎగ్జామినేషన్లో డయాగ్రామ్ వేయక్కర్లేదు, మీకే అవగాహన కోసం చెప్తున్నాను. సో ఇందులో ఎవరున్నారు? బ్రైన్ సొల్యూషన్. అంటే ఎవరు బ్రైన్ సొల్యూషన్ అంటే NaCl సొల్యూషన్. రైట్. ఇక్కడ ఒక అవుట్లెట్ ఉంటుంది, ఇక్కడ ఒక అవుట్లెట్. ఈ అవుట్లెట్ ద్వారానే మనకు కావాల్సిన క్లోరిన్ బయటకు వస్తుంది. ఈ అవుట్లెట్ ద్వారా క్లోరిన్ బయటకు వస్తుంది. ఓకే, అది లైటింగ్లో కలిసిపోయిందా? ఇక్కడ కలుపుతాను నేను, ఇక్కడ రాస్తా. సో మనకు కావాల్సిన క్లోరిన్ ఈ అవుట్లెట్ ద్వారానే బయటకు వస్తుంది, మనం అక్కడ అబ్టైన్ చేస్తాం.
తర్వాత ఇక్కడ ఒక ఇన్లెట్ ఉంటుంది లోపలికి. ఎవరు ఎంటర్ కావడానికి? స్టీమ్, వాటర్ వేపర్ ఎంటర్ కావడానికి ఇక్కడ ఇన్లెట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బయటకు పోయే దారి ఒకటి ఉంటుంది, అవుట్లెట్. ఎవరు బయటికి పోవాలి ఇందులోంచి అంటే హైడ్రోజన్ గ్యాస్ బయటికి పోవడానికి. ఈ సెటప్ అంతా దేనికోసం, ఇక్కడ ఏం జరుగుతుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఈ యానోడ్ క్యాథోడ్స్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం, ఏదో పవర్ సోర్స్ కనెక్ట్ చేసాం అనుకోండి. సో ఇమీడియట్గా ఇందులో కరెంట్ పాస్ అవుతుంది. ఒకసారి చూడండి, సోడియం క్లోరైడ్ అయోనైజ్ అయితే ఎలాంటి అయాన్స్ ఫామ్ అవుతాయి? సోడియం ప్లస్ క్యాటయాన్ గాను ప్లస్ Cl మైనస్ యానయాన్ గాను. దిస్ ఈజ్ క్యాటయాన్, దిస్ ఈజ్ యానయాన్. సో సోడియం క్లోరైడ్ డిసోసియేట్ అయ్యి స్ప్లిట్ అయ్యి Na ప్లస్ గాను Cl మైనస్ గాను విడిపోతాయి, అంతేనా? రైట్. ఎలక్ట్రిసిటీ వల్ల ఇందులో కరెంట్ పాస్ అయ్యి, కరెంట్ కలిపాం కదా క్యాథోడ్ యానోడ్, సో ఇందులో కరెంట్ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ ఏం చేసింది? NaClని బ్రేక్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య బాండ్ని విడగొట్టింది. పాపం కలిసి మెలిసి ఉన్న వాళ్ళని విడగొట్టింది. Na ప్లస్ దాన్ని చూసుకుంది, Cl మైనస్ దీన్ని చూసుకుంది. ఎటు పోతుంది? Na ప్లస్ ఎక్కడికి పోతుంది? Na ప్లస్ ఎవరు? క్యాటయాన్. క్యాటయాన్ ఆల్వేస్ గోస్ టు క్యాథోడ్. క్యాటయాన్ ఎప్పుడు క్యాథోడ్ దగ్గరికి పోతుంది. ఎందుకు? క్యాథోడ్ చూడండి, క్యాథోడ్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్. క్యాథోడ్, ఇది క్యాథోడ్, ఈ యూట్యూబ్ క్యాథోడ్. ఈ క్యాథోడ్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి క్యాటయాన్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. క్యాథోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్, క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సొల్యూషన్లోని Na ప్లస్లన్నీ ఈ యూ షేపుడ్లో ఉన్న ట్యూబ్ యొక్క సన్నటి రంధ్రాల ద్వారా ఈ అయాన్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఈ లోపల కూడా అంటుకుంటుంటాయి, అయాన్స్ అన్నీ లోపల పేరుకుపోతాయి. మొత్తం ఈ లోపల ఇన్నర్ సర్ఫేస్ అంతా పేరుకుపోతాయి. ఆ ఇన్నర్ సర్ఫేస్ అండ్ ఈ హోల్స్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటాయి Na ప్లస్ అయాన్స్. సో ఒక రకంగా Na ప్లస్ అయాన్స్ అంతా ఈ యూ షేప్డ్ ట్యూబ్కి అంటి పెట్టుకుని ఉంటాయి. Na ప్లస్ అయాన్స్ అన్నీ ఎక్కడికి వచ్చినాయి? క్యాథోడ్ దగ్గరికి వచ్చినాయి. ఎవరు క్యాథోడ్? ఇక్కడ యూ షేప్డ్ ట్యూబ్. రైట్. మరి వీళ్ళు ఎట్టిపోతారు? యానయాన్స్, క్యాటయాన్ క్యాథోడ్ దగ్గరికి పోతే యానయాన్ యానోడ్ దగ్గరికి పోతుంది. యానయాన్ నువ్వు అటు పోయావు కాబట్టి నేను ఇటు పోతానని యానయాన్ యానోడ్ దగ్గరికి పోతుంది. యానోడ్ ఒక పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ యానోడ్ ఎవరు? గ్రాఫైట్ రాడ్, ఇది యానోడ్. సో యానోడ్ దగ్గరికి ఎవరు వచ్చారు? క్లోరిన్. సో క్లోరిన్ అంతా యానోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది, ఈ యానోడ్ మీద డిపాజిట్ అవుతుంది. క్లోరిన్ వచ్చి యానోడ్ మీద డిపాజిట్ అవుతుంది. సో యానోడ్ మీద డిపాజిట్ అయిన క్లోరిన్ ఈ అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఏ రియాక్షన్ జరిగిందని మీకు చూపిస్తాను, క్యాథోడ్ రియాక్షన్ యానోడ్ రియాక్షన్స్ ద్వారా మీకు చూపిస్తాను. సో యానోడ్ దగ్గరకు వచ్చిన క్లోరిన్ అంతా అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా క్లోరిన్ గ్యాస్ని మనం ఇక్కడ అబ్టైన్ చేయొచ్చు. అయితే మీకు కింద చెప్పాను నేను, నెల్సన్స్ సెల్ యాక్చువల్గా క్లోరిన్ ప్రిపరేషన్ కోసం ఉద్దేశించబడింది కాదు. ఇది సోడియం హైడ్రాక్సైడ్, యాక్వస్ సోడియం హైడ్రాక్సైడ్ తయారీ కోసం తయారు చేశారు అసలు నెల్సన్ సెల్ అసలు ప్రిపరేషన్ ఎవరి ప్రిపరేషన్ కోసం? సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్ కోసం. అయితే ఈ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్లో క్లోరిన్ కూడా ఒక బై ప్రోడక్ట్గా, అంటే సోడియం హైడ్రాక్సైడ్ తయారు కావాల్సింది ఆ టైంలో నెల్సన్ అనే సైంటిస్ట్ ప్రిపరేషన్ చేశాడు, సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేశాడు. కానీ ఆ సోడియం హైడ్రాక్సైడ్ తయారీ టైంకి ఆయనకి ఏమర్థమైంది? క్లోరిన్ కూడా వస్తుంది ఈ రియాక్షన్స్లో. సో క్లోరిన్ కూడా మనకు అప్టైన్ అవుతుంది. అంటే NaOH మనకి యూస్ఫుల్ ప్రోడక్టే, క్లోరిన్ కూడా యూస్ఫుల్ ప్రోడక్టే. అంటే క్లోరిన్ ప్రిపరేషన్కి కూడా ఈ మెథడ్ వాడచ్చు, పెద్ద అమౌంట్లోనే క్లోరిన్ రిలీజ్ అవుతుందని. సో నెల్సన్ సెల్ ద్వారానే, ఈ ఎలక్ట్రాలైసిస్ మెథడ్ ద్వారానే క్లోరిన్ ప్రిపరేషన్కి ఇదే మెథడ్, NaOH ప్రిపరేషన్ కూడా ఇదే మెథడ్. సరే, ఇందులో భాగంగా చూద్దాం NaOH ఎక్కడ మరి ప్రిపేర్ అయింది ఇందులో అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టబ్ పెట్టాడు, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటో చెప్తాను నేను. ఈ యూ షేప్ ట్యూబ్కి అంటుపెట్టుకున్న వాళ్ళు ఎవరు? Na ప్లస్ అయాన్స్. Na ప్లస్ అయాన్స్ అన్ని యూ షేప్డ్ ట్యూబ్ మీద డిపాజిట్ అయ్యాయి. మరి లోపలికి ఇక్కడికి మనం ఒకళ్ళని పంపిస్తున్నాం, ఎవరిది? వాటర్. స్టీమ్ అంటే వాటరే కదా, వాటర్ వేపర్. సో ఈ H2O ఎలా డిసోసియేట్ అవుతుందంటే, వాటర్ అంటే ఏంటి? H2O. ఈ H2O ఈ యానోడ్ దగ్గరికి రాగానే, యానోడ్ దగ్గర H2O కూడా ఎలా మారిపోతుందంటే H2 గాను OH మైనస్ గాను స్ప్లిట్ అయిపోతుంది. H2O ఎలా సెపరేట్ అవుతుంది? యానోడ్ దగ్గర H2 గాను OH మైనస్ గాను సెపరేట్ అవుతుంది. ఇందులో H2 దాని దారి చూసుకొని అది బయటికి వెళ్ళిపోతుంది. దానికి అందుకని దారి అక్కడ ఓపెన్ చేసి పెట్టారు. హైడ్రోజన్ లైటెస్ట్ గ్యాస్ కదా హైడ్రోజన్ గ్యాస్. సో అప్పర్ సర్ఫేస్లో అవుట్లెట్ పెట్టారు, హైడ్రోజన్ గ్యాస్ వెళ్ళిపోయింది. ఇక్కడ మిగిలిపోయిన OH మైనస్
Na ప్లస్తో కలిసి Na ప్లస్ OH మైనస్ కలిసి డ్రాప్స్గా ఈ టబ్లో పడుతూ ఉంటాయి. అదే NaOH. అలా NaOH ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ NaOH ప్రిపరేషన్లో భాగంగా ఓ పక్కన NaOH తయారవుతుంటుంది, ఓ పక్కన క్లోరిన్ బయటకు వెళ్ళిపోతుంటుంది. ఓ పక్కన ఇది ప్రిపేర్ అవుతుంటుంది, ఓ పక్కన అది ప్రిపేర్ అవుతుంటుంది. సో ఎట్ ఏ టైం నెల్సన్ సెల్లో 2 ప్రిపరేషన్స్ జరుగుతాయి. NaOH ప్రిపరేషన్ అన్నా మీరు ఇదే ఆన్సర్ రాస్తారు, క్లోరిన్ ప్రిపరేషన్ అన్నా కూడా మీరు ఇదే ఆన్సర్ రాస్తారు. సో క్లోరిన్ ప్రిపరేషన్లో మనం 2 రియాక్షన్స్ చూద్దాం, యానోడ్ రియాక్షన్స్, క్యాథోడ్ రియాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరిగింది ఒకసారి చూద్దాం. యానోడ్ ఎవరండి? ఇక్కడ గ్రాఫైట్. గ్రాఫైట్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? Na ప్లస్ Cl మైనస్లో గ్రాఫైట్ దగ్గరికి యానోడ్ దగ్గరికి వెళ్ళింది ఎవరు? Cl మైనస్. సో Cl మైనస్ ఏమవుతుందంటే గ్రాఫైట్ దగ్గరికి వెళ్ళి Cl మైనస్ అంటే మైనస్ అర్థం ఏంటి? ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి. తన దగ్గర ఎక్కువ ఉన్న ఎలక్ట్రాన్లు గ్రాఫైట్ దగ్గర తీసపై అక్కడ పడేస్తుంది, గ్రాఫైట్కు దగ్గర వదిలేస్తుంది. వదిలేసి తను న్యూట్రల్ అయిపోతుంది. తనకి ఎక్స్ట్రా ఉన్న ఎలక్ట్రాన్ అనేది పాపం దానికి ఇచ్చేసింది, తను న్యూట్రల్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ రిలీజ్ చేసింది. క్లోరైడ్ అయాన్ యానోడ్ దగ్గర ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లని రిలీజ్ చేస్తుంది. బ్యాలెన్సింగ్ చేద్దాం ఇక్కడ. రైట్, 2 ఎలక్ట్రాన్స్, 2 క్లోరైడ్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి ఒక క్లోరిన్ మాలిక్యూల్గా గ్యాస్గా, క్లోరిన్ గ్యాస్ కదా ఇది. సో ఈ అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అట్లా యానోడ్ దగ్గర ఇది జరిగే రియాక్షన్. ఇక క్యాథోడ్ దగ్గరకు వద్దాం. మీరు యానోడ్ క్యాథోడ్ రియాక్షన్స్ రాస్తే సరిపోతుందండి, ఈ డయాగ్రామ్ ఎక్కర్లేదు. సరే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకొని ఏం జరుగుతుంది ఈ డయాగ్రామ్లో ఉన్న ప్రాసెస్ మీరు చెప్తే సరిపోతుంది. లేదు అంటే మిమ్మల్ని ఇది ఒక్కటి సెపరేట్గా రేర్గా అడుగుతాడు. ఓన్లీ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ రేర్గా అడిగినప్పుడు మీరు ఈ డయాగ్రామ్ వేసి డీటెయిల్గా రాయండి. ఒకవేళ దీన్ని ఇందాక ముందు మెథడ్స్లో కలిపి అడిగాడు అనుకోండి, డీకన్స్ మెథడ్ లేకపోతే ల్యాబొరేటరీ మెథడ్తో కలిపి అడిగాడు అనుకోండి, దీనికే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కర్లేదు. ఎందుకంటే దీని తర్వాత మనకి ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇదే మీరు మొత్తం 2 పేజీలకు రాస్తే ప్రిపరేషన్స్ అంతే, ఇదంతా అక్కర్లేదు. డయాగ్రామ్ తగ్గించండి, సిచ్యువేషన్ దగ్గర పోండి. సో క్యాథోడ్ దగ్గరికి ఎవరు పోయారు? Na ప్లస్ పోయింది. సో క్యాథోడ్ దగ్గర Na ప్లస్ ఉంది, క్యాథోడ్ దగ్గర పోయింది Na ప్లస్ అట్లా ఉండనండి. క్యాథోడ్ దగ్గర వాటర్ ఏం జరిగింది? H2O ఏం జరిగింది? సో క్యాథోడ్ దగ్గరికి పోయి H2O ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. ఎందుకు? క్యాథోడ్ నెగిటివ్లీ చార్జ్డ్, క్యాథోడ్ దగ్గరే ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయి. సో వాటర్ పోయి ఏం చేస్తుంది? క్యాథోడ్ని ఎలక్ట్రాన్లని అడిగింది. సో ఎలక్ట్రాన్లు తీసుకుంది, క్యాథోడ్ దగ్గర పోయి ఎలక్ట్రాన్ తీసుకొని ఎలా డిసోసియేట్ అయింది? OH మైనస్ గాను హైడ్రోజన్ గ్యాస్ గాను లిబరేట్ అయింది. ఇక్కడ బ్యాలెన్సింగ్ చూద్దాం మనం. సో H2 ఇది 2OH, ఇప్పుడు ఇక్కడ 2 మల్టిప్లై చేద్దాం, ఇది 2 ఎలక్ట్రాన్స్. రైట్. సో 2 ఆక్సిజన్లు 4 హైడ్రోజన్ ఓకే సరిపోయింది. సో ఇది క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. వాటర్ కాస్త ఏమైంది? ఎలక్ట్రాన్లను తీసుకొని OH మైనస్ అయాన్స్ H2 గ్యాస్ లిబరేట్ అయింది. లిబరేట్ అయిన H2 గ్యాస్ ఇగో దాని దారి నేషనల్ హైవేలో వెళ్ళిపోయింది. తర్వాత ఇదే క్యాథోడ్ దగ్గర ఆల్రెడీ ఎవరున్నారు? Na ప్లస్ రెడీగా ఉంది, వెయిటింగ్ చేస్తుంది. పాపం దీని మీద డిపాజిట్ అయ్యి ఉంది. Na ప్లస్ వెయిటింగ్ చేస్తుంది. ఈ వెయిటింగ్ చేస్తున్న Na ప్లస్ అప్పుడే ఫ్రెష్గా తయారైన OH మైనస్తో రియాక్షన్ జరుపుతుంది. ఇక్కడ 2 మోల్స్ OH మైనస్లు అయినాయి, ఇక్కడ 2 మోల్స్ Na ప్లస్లు తీసుకోండి. సో ఇద్దరు కలిసి NaOH 2 NaOH, ఇక 2 అవసరం లేదు అసలు, యాక్చువల్గా 1 మోల్ తీసుకుని సరిపోతుంది. ఓకే, NaOH డ్రాప్స్గా మనకి ఇక్కడ కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది క్యాథోడ్ దగ్గర రియాక్షన్స్. ఇది కాదు మనకి ఇంపార్టెంట్, యానోడ్ రియాక్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇందులో ప్రిపరేషన్ ఏంటి? క్లోరిన్. ఒకవేళ NaOH ప్రిపరేషన్ అయితే క్యాథోడ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. సో ఇది ఎలక్ట్రోలైటిక్ మెథడ్లో క్లోరిన్ని ప్రిపేర్ చేసే విధానం. 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 మెథడ్స్ సింపుల్గా ఈక్వేషన్స్ రాయటమే, ఆ ఈక్వేషన్ల గురించి చెప్పడమే. బట్ 3వ మెథడ్ కొంచెం ప్రొసీజర్ డిస్కస్ చేసాం. యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో ఈ ప్రొసీజర్ కూడా డీటెయిల్గా ఇవ్వలేదు. మీకు ఫస్ట్ ఇయర్లోనో ఏమో ఉన్నట్టుంది నెల్సన్స్ మెథడ్. ఇదంతా నెల్సన్స్ మెథడ్ అంతా ఫస్ట్ ఇయర్లో ఏమో ఉన్నట్టుంది. సో అక్కడ ప్రాసెస్ మీకు చెప్పాను, మీరు చదివి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా రాయాల్సి వస్తుంది. మీరు మీ టెక్స్ట్ బుక్ మా సెకండ్ ఇయర్ బుక్లో లేదు సార్ ఇదంతా అని మీరు అనకూడదు. మీకు సిలబస్లో ఉంది. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 2 ఒకటే మీకు ఇప్పుడు సిలబస్లో ఉన్నప్పుడు చదివి వచ్చారు కాబట్టి. 9th క్లాస్లో ఉన్నది 10th క్లాస్లో అడిగారు అనుకోండి, ఇది మా 10th సిలబస్ కాదనకూడదు కదా. రైట్, ఇక అసలు సిసలైన విషయాలకు వచ్చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్. ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ అంటే దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయని కాదు,
దాని బిహేవియర్, దాని ప్రాపర్టీస్ కాదు, దాని బిహేవియర్. ఎవరెవరితో ఎలా రియాక్షన్ జరుపుతుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఒక్కొక్క సంవత్సరం క్లోరిన్ యొక్క ప్రిపరేషన్లో ఒక్కొక్క కాంపౌండ్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమని అడుగుతాడంటే, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, హౌ డస్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ అంటాడు. క్లోరిన్ ఈ కింది వాటితో ఎలా రియాక్షన్ జరుపుతుంది? ఒకటి ఐరన్, లేకపోతే కోల్డ్ డైల్యూట్ NaOH, లేకపోతే స్లేక్డ్ లైమ్. ఇట్లా వాడు ఇష్టం వచ్చిన ఏవో స్లేక్డ్ లైమ్, వాడు ఇష్టం వచ్చిన ఏవో ఒక 5-6 కాంపౌండ్స్ రాసి 5-6 కాంపౌండ్స్తో క్లోరిన్ ఎలా రియాక్షన్ జరుగుతుంది అని అడుగుతాడు. ఈ 5-6 మారుస్తుంటాడు, ప్రతిసారి అవే 5 ఇవ్వడు. అందుకని మీకు నేనేం చేస్తానంటే కంప్లీట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ చెప్తాను. మన దగ్గర 6 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 6 ప్రాపర్టీస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 ప్రాపర్టీస్ చెప్పాక మీకు ఇందులోదే 100% అడుగుతాడు, మీకు బయటది అడగడు ఖచ్చితంగా. సో 6 ప్రాపర్టీస్లో మొట్టమొదటి ప్రాపర్టీ ఏంటంటే రియాక్షన్ విత్ మెటల్స్. రియాక్షన్ విత్ మెటల్స్. క్లోరిన్ అండి, క్లోరిన్ హైలీ రియాక్టివ్ విత్ మెటల్స్. దాదాపు అన్ని మెటల్స్తో రియాక్ట్ అవుతుంది. మీరు చూడండి, పీరియాడిక్ టేబుల్ మీకు ఐడియా ఉంటుందిగా, పీరియాడిక్ టేబుల్ ఇమాజిన్ చేసుకోండి. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్, మీకు లెఫ్ట్ సైడ్, నాకు కాదు, మీకు లెఫ్ట్ సైడు S బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సైడు P బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. S బ్లాక్ ఎలిమెంట్స్ మెటల్స్, P బ్లాక్ ఎలిమెంట్స్ దాదాపు చాలా నాన్ మెటల్స్ ఉంటాయి. సో ఈ మెటల్స్ నాన్ మెటల్స్ చాలా హై అగ్రెసివ్గా రియాక్షన్ జరుగుతాయి. సో మీకు చూపిస్తాను నేను కొన్ని మెటల్స్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం అనే మెటల్తో క్లోరిన్ రియాక్షన్, ఐరన్ అనే మెటల్తో క్లోరిన్ రియాక్షన్, మ్యాంగనీస్ అనే మెటల్తో క్లోరిన్ రియాక్షన్, టెట్రాఫాస్ఫరస్తో క్లోరిన్ రియాక్షన్, ఆక్టాసల్ఫర్తో క్లోరిన్ రియాక్షన్. వీటిలో మిమ్మల్ని ఎక్కువగా ఎగ్జామినేషన్లో ఈ 3 అడిగాడు. ఐరన్ అడిగాడు, టెట్రాఫాస్ఫరస్ అడిగాడు, ఆక్టాసల్ఫర్ది అడిగాడు రియాక్షన్స్. సో చూడండి, మెటల్స్తో రియాక్షన్ క్లోరిన్ జరిపి ఏం చేస్తుందో తెలుసా? క్లోరిన్ ఫార్మ్స్ క్లోరైడ్స్. ఏం ఫామ్ చేస్తుంది? క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో సోడియం రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఫార్మ్స్ సోడియం క్లోరైడ్. బ్యాలెన్సింగ్ తర్వాత చేద్దాం, ముందు రాద్దాం. సోడియం రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఫార్మ్స్ సోడియం క్లోరైడ్. ఐరన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఫార్మ్స్ ఫెర్రిక్ క్లోరైడ్. manganese reacts with chlorine forms manganese dichloride. Tetraphosphorus reacts with chlorine forms phosphorus trichloride. Chloride, all chlorides. Chlorine forms chlorides. Metals reaction జరిగితే chlorides ని ఫామ్ చేస్తుంది. S8 octosulfur reacts with chlorine forms disulfur dichlorine. దీన్ని డైసల్ఫర్ డైక్లోరైడ్ అంటారు. డైసల్ఫర్ డైక్లోరైడ్ లేదా సల్ఫర్ మోనోక్లోరైడ్ అని కూడా అంటారు. సల్ఫర్ మోనోక్లోరైడ్ లేదా డైసల్ఫర్ డైక్లోరైడ్ అంటారు. సో ఏదైనా కూడా ఇవన్నీ క్లోరైడ్స్. సో బ్యాలెన్సింగ్ చేద్దాం ఇక్కడ. క్లోరిన్, సో ఇది 2తో మల్టిప్లై చేయండి, 2తో మల్టిప్లై చేయండి, సరిపోయింది. ఇది 2తో మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేయండి, 6 సరిపోయింది. ఇది 2 తీసుకోండి, సరిపోయింది. మ్యాంగనీస్ క్లోరైడ్ ఇది కరెక్టే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2తో మల్టిప్లై చేయండి, ఇది 3తో మల్టిప్లై చేస్తే కుదరదు. ఇది 4 తీసుకోండి. 4 3 = 12, 6 2 = 12, 4. అలాగనే 4 2 = 8, 4 2 = 8 కాబట్టి ఇక్కడ 4 2 = 8 తీసుకొని సరిపోతుంది. ఓకే, సో ఇవి మెటల్స్తో రియాక్షన్స్. బ్యాలెన్సింగ్లో నెంబర్స్ మనం 1 2 సార్లు చెక్ చేసుకోవచ్చు నేను. ఓకే, పర్ఫెక్ట్. సో రియాక్షన్స్ ఇంపార్టెంట్. మీరు ఈ నెంబర్స్కి తప్పదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రియాక్షన్స్ ఇంపార్టెంట్. ప్రతి మెటల్తో రియాక్షన్ జరిపి ఏం ఫామ్ అవుతుంది? క్లోరైడ్. ఇందులో మిమ్మల్ని ఇగో ఇట్లా వీటితో విడివిడిగా అడుగుతాడు. ఐరన్తో క్లోరిన్ ఎలా రియాక్షన్ జరుగుతుంది అని ఎగ్జామ్లో విడిగా అడుగుతాడు. సో ఇది ఫస్ట్ మెథడ్స్, ఫస్ట్ ప్రాపర్టీస్. రెండోది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే క్లోరిన్కి ఎంతో అభిమానం. హైడ్రోజన్ ఎక్కడ ఉన్నా కూడా వెంటనే పోయి హైడ్రోజన్ తెచ్చుకుంటుంది. మీకు కొన్ని రియాక్షన్ చూపిస్తే చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్లీ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఫార్మ్స్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. H2O రియాక్ట్స్ విత్ క్లోరిన్. ఇక్కడ కూడా ఏం చెప్పాను నేను, హైడ్రోజన్ అంటే దీనికి హైడ్రోజన్, వెరీ గుడ్, బాగా రాశాను. హైడ్రోజన్ అంటే క్లోరిన్కి చాలా ఇష్టం. హైడ్రోజన్ లడ్డు అది. క్లోరిన్కి హైడ్రోజన్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు లడ్డు ఎవరి దగ్గర ఉంది? ఆక్సిజన్ దగ్గర ఉంది. సో క్లోరిన్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ని తెచ్చేసుకుంటుంది. ఆక్సిజన్ దగ్గర నుంచి హైడ్రోజన్ లాగేసుకుంటుంది, ఆక్సిజన్ వదిలేస్తుంది. సో అప్పుడు HCl ఫామ్ అవుతుంది. పాపం ఆక్సిజన్ ఒక్కటే ఒంటరి అయిపోయింది. సో ఆక్సిజన్ దగ్గర రాసిన లడ్డు ఇప్పుడు క్లోరిన్ దగ్గరకు వచ్చింది, దానికి బాగా ఇష్టం. ఇంకోటి H2S, ఇది మిమ్మల్ని ఎగ్జామినేషన్లో విడిగా అడుగుతున్నాడు. హైడ్రోజన్ సల్ఫైడ్. H2Sతో కూడా క్లోరిన్ రియాక్షన్ జరిపితే సేమ్ జరుపుతుంది. క్లోరిన్ ఏం చేస్తుంది? ఈ లడ్డు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? సల్ఫర్ దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉన్నా కూడా హైడ్రోజన్ని లాక్కొచ్చుకోవడమే క్లోరిన్ పని. సో ఈ హైడ్రోజన్ని క్లోరిన్ తెచ్చేసుకుంటుంది, HCl ఫామ్ అవుతుంది, అండ్ సల్ఫర్ పాపం ఒంటరిగా మిగిలిపోతుంది. H2S తెలుసా మీకు? H2S హైడ్రోజన్ సల్ఫైడ్ స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇది ల్యాబొరేటరీలో పొరపాటున లీక్ అయిందనుకోండి, దాదాపుగా మాకైతే, నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తుంది, ఒక 2 days హాలిడేస్ ఇచ్చారు మా కాలేజీకి. అంటే భయంకరమైన రాటెన్ ఎగ్ స్మెల్ వస్తుంది. ఇది రాటెన్ ఎగ్స్ అంటే తెలుసు కదా, పాడైపోయిన ఎగ్స్, కుళ్ళిపోయిన ఎగ్స్ స్మెల్ అనమాట. కుళ్ళిపోయిన ఎగ్స్ ఒక 20-30 కుళ్ళిపోవటంలోనే భారీ ఎత్తున కుళ్ళిపోతే వచ్చే స్మెల్ భయంకరంగా వస్తుంది. సో అలాంటి హైడ్రోజన్ సల్ఫైడ్తో క్లోరిన్ రియాక్షన్ జరిపి HCl ప్లస్ సల్ఫర్గా విడిపోతుంది. ఇవి ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్. సో వీటన్నిటి రియాక్షన్లో మీకు ఏం తెలుస్తుంది? క్లోరిన్కి హైడ్రోజన్ అంటే అంత అభిమానం, ఎక్కడున్న హైడ్రోజన్ తెచ్చుకుంటుంది, చాలా ఇష్టం క్లోరిన్కి హైడ్రోజన్ అంటే. సో ఇలా ఎక్కడున్న హైడ్రోజన్ తెచ్చేసుకుంటుంది. బ్యాలెన్సింగ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్సింగ్ రాసేస్తాను నేను ఫాస్ట్గా, టైం వేస్ట్ చేయకుండా. H2S Cl2 2HCl. ఓకే, బ్యాలెన్సింగ్ సింపుల్ బ్యాలెన్సింగ్, ఇవైతే పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేవు. సో 2H2O. ఓకే, వెయిట్ 2H2O 2Cl2 4HCl. సో దిస్ ఈజ్ 4HCl. H2Sలో 2HCl. ఓకే, సో బ్యాలెన్సింగ్ అయిపోయింది. చూడొచ్చు, కానీ వెతుకుతూ ఉంటే ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే టైం అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది 2. ఇందులో మిమ్మల్ని చెప్పాను కదా, ఇది విడిగా అడుగుతున్నాడు. ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్ అయిపోయింది. 3వది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, రియాక్షన్ విత్ అమోనియా. ఇందులో ఒక స్పెషాలిటీ విషయం ఉంది, చెప్తాను మీకు. రియాక్షన్ విత్ అమోనియా, అమోనియాతో రియాక్షన్ విత్ అమ్మోనియాతో క్లోరిన్ రియాక్షను చాలా డేంజరస్ అండి, చాలా డేంజరస్ అమ్మోనియాతో క్లోరిన్ రియాక్షను. సో అమ్మోనియా క్లోరిన్లు ఇద్దరూ రియాక్ట్ అయ్యేటప్పుడు ఒకవేళ అమ్మోనియా ఎక్సెస్ తీసుకుంటే, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ అమ్మోనియాతో తక్కువ క్లోరిన్ రియాక్షన్ జరిపితే మనకి అమోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అమోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది అండ్ నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ అమోనియం క్లోరైడ్ అండ్ నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ అమ్మోనియా అండ్ క్లోరిన్లలో పొరపాటున క్లోరిన్ కనుక ఎక్కువ ఉంటే, ఏంటి అమ్మోనియా కన్నా క్లోరిన్ ఎక్కువ ఉంటే ఇది మోస్ట్ డేంజరస్. NCl3 అని ఒక ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్, ఎక్స్ప్లోజివ్ లిక్విడ్ ఫామ్ అవుతుందండి. ఇది ఒక ఎక్స్ప్లోజివ్ లిక్విడ్, ఇది NCl3. అండ్ బై ప్రోడక్ట్ HCl. ఇక్కడ చూడండి, ఏది ఈ రియాక్షన్లో పొరపాటున క్లోరిన్ ఎక్సెస్ ఉంటే రియాక్షన్ చాలా డేంజర్. అంటే అమ్మోనియాని క్లోరిన్ని కలిపేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అమ్మోనియా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ అమ్మోనియా ఎక్కువ ఉన్నప్పుడు ఏం ఫామ్ అయింది? అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అయింది. అమ్మోనియం క్లోరైడ్, ఇది మిమ్మల్ని ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇది అడిగాడు చాలాసార్లు. ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియాతో క్లోరిన్ రియాక్షన్ ఎలా ఉంటుందని అడిగాడు. అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఇది మీకు పెస్టిసైడ్స్ వాటిల్లోకి యూజ్ చేస్తారు, ఇది మనకు తెలిసింది. క్లోరిన్ ఎక్సెస్ ఉందనుకోండి అమ్మోనియా కన్నా, ఖతం. NCl3 నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్. ఎంత ఎక్స్ప్లోజివ్ అంటే నైట్రోజన్ క్లోరైడ్ని తయారు చేసిన లూయిస్
డ్యూలాంగ్ అనే ఒక సైంటిస్టు దీన్ని తయారు చేసిన రోజే ఆయనవి 2 వేళ్ళు 1 కన్ను పోయినాయి. ఆ ప్రోడక్ట్ పేలి 2 వేళ్ళు కట్ అయినాయి, కన్ను కట్ అయింది. వీళ్ళకే కాదు, డేవీ అనే ఒక సైంటిస్ట్, సార్ డేవీ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? ఇంతకీ మనం క్లోరిన్ గురించి మాట్లాడుతున్నామా ఇంతసేపు? క్లోరిన్కి ఆ పేరు పెట్టింది నేనే. క్లోరిన్ అనే ఈ గ్యాస్కి క్లోరిన్ అని నామకరణం చేసిన సైంటిస్ట్ ఈయనే, డేవీ. కనిపెట్టిన ఆయన వేరే, క్లోరిన్ కనిపెట్టిన ఆయన వేరే. దీనికి కలర్ గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉండటం వల్ల క్లోరిన్ లిక్విడ్. సో దానికి డేవీ క్లోరిన్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఈయనకి మైకేల్ ఫ్యారడే, ఈయన మనకు పరిచయమే కదా, ఫ్యారడేస్ లాస్ అని చదువుతూ ఉంటాం. వీళ్ళిద్దరికి కూడా ఈ కాంపౌండ్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్న టైంలో చిన్న డ్యామేజెస్ జరిగినాయి. టెంపరీ సైట్ లాస్, కంటి చూపు కూడా పోవటం జరిగింది. సో వీటి బ్యాలెన్సింగ్ ఓకే సెట్ అయిందా? మనం బ్యాలెన్సింగ్ కరెక్ట్ చేసామా? ఇక్కడ 8 అమ్మోనియా 3 క్లోరిన్ చెప్పాను కదా. ఎక్సెస్ ఎవరున్నారు? ఇది 8, ఇది 3, అంటే అమ్మోనియానే ఎక్సెస్ ఉంది. 6 మోల్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడేమో అమ్మోనియా 3 క్లోరిన్స్. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఎవరు ఎక్సెస్ ఉన్నారు? క్లోరిన్ ఎక్సెస్ ఉంది. సో 3 మోల్స్ ఆఫ్ HCl ఫామ్ అవుతుంది. సో ఇది రియాక్షన్స్ విత్ అమ్మోనియా. చాలా ఇంపార్టెంట్, ఇది మిమ్మల్ని బాగా అడుగుతున్నాడు. నెక్స్ట్ 4th చూద్దాం. నెక్స్ట్ 4th కూడా ఇంపార్టెంటే. 4th దాంట్లో రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ తెలుసా మీకు? ఇది స్ట్రాంగ్ బేస్ అండి. ఇది సోడియం హైడ్రాక్సైడ్ ఒక స్ట్రాంగ్ బేస్. సో సోడియం హైడ్రాక్సైడ్ తోడు క్లోరిన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అంటే సోడియం హైడ్రాక్సైడ్ మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్. డైల్యూట్ అంటే ఇందులో వాటర్ ఎక్కువ కలిపి ఉంటుంది, వాటర్ మిక్స్ అయి ఉంటుంది. దీన్ని డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఒక ఇంకో ఫిల్ చేద్దాం. సో డైల్యూట్ తీసుకోవచ్చు మనం. సోడియం హైడ్రాక్సైడ్ని కోల్డ్ డైల్యూట్ అంటాం. కోల్డ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు క్లోరిన్ కనుక దీంతో రియాక్షన్ జరిపితే మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ చూడండి, NaCl, NaOCl ప్లస్ H2O. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఇవి. అదే నేను చెప్తాను వాటి పేర్లు. అదే మనము NaOHని గనక డైల్యూట్ కాకుండా కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటే, అంటే వాటర్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది, బేసే ఎక్కువ ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్ హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని క్లోరిన్తో రియాక్షన్ జరిపిస్తే సిమిలర్గా రియాక్ట్ అవుతుంది. NaCl ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మాత్రము NaClO3 ఫామ్ అవుతుంది, ప్లస్ వాటర్. సో ఇది క్లోరైడ్ ఇది క్లోరైట్. హైపోక్లోరైట్ వీటి పేర్లు సోడియం క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్. సో కోల్డ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్తో క్లోరిన్ రియాక్షన్ జరిపినప్పుడు ఎవరిని ఫామ్ చేస్తుంది? క్లోరైడ్స్ని, హైపోక్లోరైడ్స్ని ఫామ్ చేసింది. క్లోరైడ్ని ఫామ్ చేసింది, హైపోక్లోరైట్ని ఫామ్ చేసింది, క్లోరైట్. అదే కాన్సన్ట్రేటెడ్ హాట్ NaOHతో రియాక్షన్ జరిపినప్పుడు ఇక్కడ కూడా క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. క్లోరైడ్స్తో పాటు క్లోరేట్స్ని ఫామ్ చేసింది. ఇది క్లోరైడ్, సోడియం క్లోరేట్. ఇది సోడియం క్లోరైడ్, ఇక్కడ కూడా సోడియం క్లోరైడ్. ఇది సోడియం క్లోరేట్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడు? ఆ 2 రకాల NaOHలతో రియాక్షన్ జరిపినప్పుడు. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ చూద్దాం. ఇక్కడ 2 పెడితే సరిపోతున్నది, ఒకసారి చెక్ చేసుకోండి. 2Na ఓకే సరే. సో ఇది 6 3 5 బ్యాలెన్సింగ్. ఓకే రైట్. ఇది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్. మిమ్మల్ని చెప్పాను కదా, ఈ 2 విడివిడిగా అడిగాడు మిమ్మల్ని. విడివిడిగా. మీ దగ్గర దాదాపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివే వాళ్ళందరి దగ్గర ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్టులు ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోండి. ఇవి విడిగా ఉంటాయి. NaOH కోల్డ్ డైల్యూట్తో ఎలా రియాక్షన్ జరుగుతుంది, NaOH హాట్ కాన్సన్ట్రేషన్తో ఉన్నప్పుడు ఎలా రియాక్షన్ జరుగుతుంది, విడివిడిగా ఉంటాయి. రైట్. సో 4th అయిపోయింది. మొత్తం 6 ఉన్నాయి, అందులో 4 అయిపోయినాయి. NaOH అయిపోయింది, 6 7 ఉన్నాయి అనుకుంటా. ఓకే చూద్దాం. 5th చూద్దాం. 5thది
ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. అసలు సిసలైన విషయం కొద్దిగా లేట్గా వచ్చింది. అసలు విషయం ఇదే కదా, బ్లీచింగ్ పౌడరే కదా. రైట్. బ్లీచింగ్ పౌడర్లో క్లోరినే ఉంటుంది. మనం క్లోరినేషన్ చేయడం అంటారా, బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ ఉంటుంది. సో బ్లీచింగ్ పౌడర్తో రియాక్షన్ జరపడం, దీన్నే మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడో తెలుసా, రియాక్షన్ విత్ స్లేక్డ్ లైమ్ అని అడుగుతాడు. మీరు చాలామంది ఇది చూసుంటారు ఎక్కువగా ఎగ్జామ్లో. రియాక్షన్ విత్ స్లేక్డ్ లైమ్ అంటారు. స్లేక్డ్ లైమ్ అంటే ఎవరో కాదు, కాల్షియం హైడ్రాక్సైడ్ అని స్లేక్డ్ లైమ్ అంటాం. సో CaOH2తో క్లోరిన్కి ఎలాంటి రియాక్షన్ జరుగుతుందో చూద్దాం. సో CaOH టేకెన్ ట్వైస్ reacts with chlorine and forms CaOCl2 2H2O. This is calcium oxychloride. This is calcium oxychloride and this is the main ingredient in the bleaching powder. Bleaching powder lo main ingredient ఇదే. సో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా రాస్తాను నేను ఒకసారి, మీకు అర్థమవుతుంది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl టేకెన్ ట్వైస్, CaOH టేకెన్ ట్వైస్, CaCl2 2H2. ఇది కంప్లీట్గా బ్లీచింగ్ పౌడర్ యొక్క కంప్లీట్ నేమ్ ఇది. ఇందులో ఇది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, OCl టేకెన్ ట్వైస్ టు ఒక ఆక్సిజన్ అడిషనల్గా యాడ్ అయింది పూర్తి బ్లీచింగ్ పౌడర్ తయారైనప్పుడు. సో బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్లో క్లోరిన్ యొక్క పాత్ర ఇది. మిమ్మల్ని ఎలా అడుగుతాడు, స్లేక్డ్ లైమ్తో క్లోరిన్ ఎలా రియాక్షన్ జరుగుతుందంటారు. దీని బ్యాలెన్సింగ్ కూడా చూస్తే అయిపోతుంది కదా. స్లేక్డ్ లైమ్ బ్యాలెన్సింగ్ ఏం లేదనుకోండి, ఇందులో అన్నీ సరిపడా ఉన్నట్టున్నాయి. 2H2 అని సరిపడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 5 6 7 ఉన్నాయి. ఓకే, 6 5 అయింది కదా, 6th ఇక్కడ కూడా ఇంపార్టెంట్గా ఉన్నాయి. 6th ఆక్సిడేషన్ రియాక్షన్స్ చూడండి. ఆక్సిడేషన్ రియాక్షన్స్లో చూడండి, FeSO4 ప్లస్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ NaSO3 విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. SO2 విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. SO2 తర్వాత అయోడిన్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఈ రియాక్షన్స్ అన్ని ఒకసారి గమనిద్దాం. అందరిలో జరిగే రియాక్షన్ ఒకటే, ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది వీళ్ళందరిలో. వీళ్ళని దీన్ని ఆక్సిడేషన్ చేస్తుంది, వీళ్ళని ఆక్సిడేషన్ చేస్తుంది ఎవరు, క్లోరిన్. సో క్లోరిన్ ఇక్కడ హీఈస్ ద బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆక్సిడేషన్ చేస్తుంది కాబట్టి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది రియాక్షన్. ఇందులో ఇది యాక్చువల్గా ఫెర్రస్ అయాన్గా ఉంటుంది. అయాన్స్ ఫామ్లో ఇది ఫెర్రస్ అయాన్. FeSO4ని ఫెర్రస్ సల్ఫేట్ అంటారు. సో ఫెర్రస్ సల్ఫేట్ని కాస్త ఎలా మార్చేస్తుందో తెలుసా, Fe2SO4 టేకెన్ థ్రైస్ ఫెర్రిక్ సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫెర్రిక్ సల్ఫేట్లో Fe+3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. Fe ఇక్కడ +2లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి +3కి వచ్చేసింది. అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ లాస్ అయింది. Fe+2 అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి. +3 అంటే ఏంటి, 3 ఎలక్ట్రాన్లు తగ్గినాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్లు తగ్గినాయి. అంటే ఇంకొక ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది కదా ఐరన్. సో ఎలక్ట్రాన్లను పోగొట్టుకుంటే దాని ఆక్సిడేషన్ ప్రాసెస్ అని మనం ఇంతకుముందే అన్నాం. సో ఇక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ ప్లస్ HCl ఫామ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. HCl ఫామ్ అవుతుంది ఇక్కడ సైడ్ ప్రోడక్ట్. సో ఇక్కడ జరిగింది ఆక్సిడేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇందులో చూద్దాం, ఇది సోడియం సల్ఫైట్. దీన్ని కాస్త సోడియం సల్ఫేట్గా మారుస్తుంది. సోడియం సల్ఫైట్
సల్ఫేట్గా మారింది. ఇక్కడ సల్ఫైట్లో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 3. సల్ఫేట్లో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 4. ఒక ఆక్సిజన్ పెరిగింది అంటే అర్థం ఏంటి? ఆక్సిడేషన్ జరిగినట్టే కదా. రైట్. బై ప్రొడక్ట్గా HCl. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది, H2SO4గా మారుతుంది, ప్లస్ HCl ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, అయోడిన్ HiO3గా మారుతుంది, అయోడిక్ యాసిడ్గా మారుతుంది, ప్లస్ HClగా మారుతుంది. ఇక్కడ అయోడిన్ కూడా చూడండి, ఇక్కడ అయోడిన్ దగ్గర ఆక్సిజన్ లేదు, ఇక్కడ చూడండి ఆక్సిజన్ వచ్చింది ఈ కాంపౌండ్లోకి, అంటే ఆక్సిజన్ యాడ్ అయిందంటే ఇది ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ 2 ఆక్సిజన్లు, H2SO4, సల్ఫర్ దగ్గర 4 ఆక్సిజన్లు, సో ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది. సో ఇక్కడ అన్ని చోట్ల ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది. అండ్ ఇంకొక విషయం కూడా మీకు ఆల్రెడీ తెలుసు, క్లోరిన్కి ఎవరంటే బాగా ఇష్టం మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, హైడ్రోజన్ అంటే దీనికి చాలా అభిమానం. హైడ్రోజన్ ఎవరి దగ్గర లాగేసుకుంటుంది, లడ్డూని ఎక్కడో లాగేస్తుంది. ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఇక్కడ కనిపిస్తుంది. సో క్లోరిన్ ఏం చేసింది? ఈ హైడ్రోజన్ని లాగేసుకుంది, సల్ఫర్ని వెలగొట్టింది. వెళ్ళగొడితే ఆ సల్ఫర్ పోయి ఇక్కడ యాడ్ అయింది. ఇదేగా జరిగింది చూడండి. సో చివరికి హైడ్రోజన్ క్లోరినే కలుసుకున్నారు. సో ఇక్కడ కూడా క్లోరిన్ ఏం చేసింది? ఈ హైడ్రోజన్ విడగొట్టింది, హైడ్రోజన్ లాగేసుకుంది, ఆక్సిజన్ వెళ్ళగొట్టింది, ఆక్సిజన్ పోయి పాపం వీళ్ళలో చేరింది. ఇక్కడ కూడా క్లోరిన్ ఏం చేసింది? హైడ్రోజన్ని లాగేసుకుంది. అయితే హైడ్రోజన్ని క్లోరినే కాదు SO2 కూడా లాగేసుకుంటుంది. హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, అందుకని ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్లో హైడ్రోజన్ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కూడా హైడ్రోజన్ ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా హైడ్రోజన్ ఇష్టమే. సో హైడ్రోజన్ ఇది లాక్కుంది, అయోడిన్ కూడా తీసుకుంది. ఇప్పుడు దాకా క్లోరిన్ ఒకదానికి ఇష్టం అనుకున్నాం, ఇక్కడ అయోడిన్ కూడా ఇష్టం, ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఇష్టం. అట్లా ఇది అయోడిక్ యాసిడ్, దీన్ని అయోడిక్ యాసిడ్ అంటాం. సో ఇవి ఫామ్ అయితే, సో వీటన్నిటి చోట్ల మనకి జరిగింది ఏంటి? ఆక్సిడేషన్ ప్రాసెస్లో జరిగినాయి. వీటికి మనం బ్యాలెన్సింగ్లు రాద్దాం ఫాస్ట్గా. ఇది 2FeSO4 2HCl, నెక్స్ట్ Na2SO3 H2Cl2 H2O NaSO4 2HCl. ఓకే, నెక్స్ట్ SO2 2H2O H2SO4 2HCl. రైట్. లాస్ట్ అయోడిన్ 6H2O 5 క్లోరిన్స్ 2HiO3 అండ్ 10 HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అయింది. రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఇందులో ఇవన్నీ మిమ్మల్ని అడిగాడండి. ఈ రియాక్షన్స్ ఇప్పుడు నేను రాసిన వాటిలో అన్నిటినీ మీకు మెయిన్గా ఐరన్తో ఫెర్రస్ సల్ఫేట్ యొక్క రియాక్షన్ మిమ్మల్ని సెపరేట్గా అడిగాడు, అయోడిన్తో ఒకసారి అడిగాడు ఇందులో ఎగ్జామ్లో సెపరేట్గా విడిగా. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 7th ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్ యొక్క ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఇది ఆల్రెడీ ఈ రియాక్షన్ మనం రాసాము. H2S మీకు గుర్తుందా? హైడ్రోజన్ సల్ఫైడ్ చెప్పానా, రాటన్ ఎగ్ స్మెల్ వస్తుంది. సో ఆ H2Sతో క్లోరిన్ రియాక్షన్ జరిగినప్పుడు ఏం జరిగింది? H2ని క్లోరిన్ లాగేసుకుంది, సో HCl ఫామ్ అయింది. సో అప్పుడు ఎవరు విడిపోయారు? సల్ఫర్ ఒంటరి అయిపోయింది. సల్ఫర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, అక్కడ ప్రెసిపిటేట్ పేరుకుపోతుంది, అడుగున పేరుకుపోతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అలాగనే Na2S2O3 దీన్నే సోడియం థయోసల్ఫేట్ లేదా హైపో అని మనం ముద్దుగా పిలుచుకుంటాం. హైపోతో కూడా క్లోరిన్ రియాక్షన్ జరుగుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్తో రియాక్షన్ జరిగినప్పుడు. సో ఇక్కడ కూడా క్లోరిన్ చేసే పని అదే, హైడ్రోజన్ సెపరేట్ చేసుకుంటుంది, HClని తీసుకుంటుంది, తర్వాత Na2SO4ని రియాక్షన్ సెపరేట్ చేస్తుంది, సల్ఫర్ని ఒంటరిగా వదిలేస్తుంది, సల్ఫర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ చూద్దాం, అయిపోతుంది. Na2S2O3 2HCl. ఓకే, రైట్. సింపుల్ బ్యాలెన్సింగ్. సో ఈ 2 చోట్ల క్లోరిన్ ఏం చేసింది? ఇందులో ఉన్న సల్ఫర్ని ప్రెసిపిటేట్ చేసింది. అంటే మనకి ఎక్కడైనా సల్ఫర్ కావాలి రియాక్షన్స్ అంటే ఈ రియాక్షన్స్ మనకు ఉపయోగపడతాయి. సల్ఫర్ని సెపరేట్ చేసే రియాక్షన్స్ ఏమైనా కావాలంటే ఇవి ఉపయోగపడతాయి. సో ఇవి కంప్లీట్గా క్లోరిన్ యొక్క రియాక్షన్స్. వీటిల్లోంచి ఏవైనా బయటికి సెపరేట్గా తీసి మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. సో 1కి 2 సార్లు చూడండి. యాక్చువల్గా రియాక్షన్స్ ఉన్న క్వశ్చన్స్ అంత ఈజీ కాదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉన్నది కాబట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే ఇది కూడా ఈజీ అవుతుంది. కాకపోతే కొంచెం వర్క్ చేయాలి, మిగిలిన వాటితో పోలిసి కొంచెం వర్క్ చేయాలి. పేపర్ మీద రాసే పని ఉంటుంది. సో బ్యాలెన్సింగ్ నెంబర్లే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.
ఓకే, కీప్ డూయింగ్ హార్డ్ వర్క్. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్. జై హింద్.